మిత్రులారా, నేను మీ అనంతుల మధు, తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. విద్యా సంవత్సరం మొదలైంది. విద్యా సంవత్సరంతో పాటు విద్యార్థుల సమస్యలు కూడా మొదలైనాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో అనేక సమస్యలు మళ్ళీ కనిపిస్తూనే ఉన్నాయి. ప్రైవేట్ విద్యా వ్యవస్థలో, ప్రైవేట్ పాఠశాలల్లో, కార్పొరేట్ పాఠశాలలో విద్యా వ్యాపారం 3 పూలు 36 కాయలుగా విలసిల్లుతుంది. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. కార్పొరేట్ పాఠశాలల ఫీజులు నియంత్రించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. ఫీజులు నియంత్రణ చేయడంలో ఎంతెంత విఫలమయ్యారో స్టేషనరీ పేరుతో ప్రైవేట్ పాఠశాలలో ఒక పెద్ద ఎత్తున బుక్స్ మరియు నోట్బుక్స్, టై, బెల్ట్ల కాంచి మొదలు పెడితే ఒక వ్యాపారం మొదలైంది. ఏ పాఠశాల అయినా సరే వాళ్ళ విద్యార్థులని వాళ్ళ దగ్గరనే బుక్స్ తీసుకోవాలి, వాళ్ళ దగ్గరనే నోట్బుక్స్ తీసుకోవాలనే బలవంతపు అంటగట్టుడు వ్యవహారం మొదలైంది. పెద్ద ఎత్తున అధిక ధరలు వసూలు చేస్తున్న సందర్భాలు మొదలైనాయి. కానీ విద్యాశాఖ అధికారులకు మాత్రం ఎందుకు ఇవన్నీ కనిపించవు. కొన్ని విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు ఈ ఫీజుల దోపిడీ పైన, అధిక ఫీజుల మీద ఆందోళన చేస్తేనో, లేకపోతే అనుమతి లేకుండా అధిక ధరలకు విక్రయిస్తున్న ఈ బుక్స్, నోట్బుక్స్పై ఆందోళన చేస్తేనో, కొన్నిసార్లు తప్పని పరిస్థితుల్లో తూతూ మంత్రంగా విద్యాశాఖ అధికారులు వచ్చిపోతున్నారు తప్ప ఏ ఒక్క సందర్భంలోనైనా విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ పాఠశాలలో అధిక ధరలకు విక్రయిస్తున్న అనుమతి లేకుండా అధిక ధరలకు విక్రయిస్తున్న బుక్స్ని, నోట్బుక్స్ని పట్టుకున్న సందర్భం ఇప్పుడు ఉందా? తెలంగాణ యువజన సంఘం నుంచి ఇంకొక ప్రశ్న కూడా వేస్తుంది. ఏ ప్రైవేట్ పాఠశాల కూడా తమ పిల్లలకు తమ బుక్స్ని, నోట్బుక్స్ని కొనాలనే డిమాండ్ లేకుండా ఏ పాఠశాలన నిర్వహిస్తుందా? ఒక్క పాఠశాల ఉంది అట్లాంటిది? తమ పిల్లలది తమ బుక్స్ కొనాలని బలవంత ఒత్తిడి లేకుండా పాఠశాల నిర్వహిస్తున్న ఏ ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయా? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుందాం. ప్రశ్నించే వైఖరి, ప్రశ్నించే తత్వం వ్యవస్థలు లేకపోతే ఇప్పటికే విద్యా వ్యాపారం 3 పువ్వులు 36 కాయలుగా వెలుసిల్లుతుంది. దిగువ మధ్య తరగతి వాళ్ళకు కూడా ఈ చదువు కొనలేని పరిస్థితి ఉన్నది. సాధారణ మధ్యతరగతి ప్రజలు విద్యా వ్యాపారంలో సతమతమవుతున్నారు. ప్రభుత్వం ఇకనైనా కళ్ళు తెరిచి ఈ ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకువచ్చి కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థలోని ఫీజుల దోపిడీని నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ యువజన సంఘం డిమాండ్ చేస్తుంది.